రాజమౌళి గారు 'వారణాసి' స్టోరీ చెప్పకుండా ఉండడానికి రీజన్ ఏంటి? రివీల్ చేసిన గ్లింప్స్ లో స్టోరీ ఎంతుంది? మూవీ టీం కొన్ని హింట్స్ పొరపాటున లీక్ చేస్తారు. దానివల్ల స్టోరీలో మెయిన్ ఎలిమెంట్ అర్థమైపోయింది. ఆల్సో టైం ట్రావెల్ ఎలిమెంట్ స్టోరీలోకి ఎలా తెచ్చారో తెలుసా? అండ్ కుంభాని రుద్ర త్రేతాయుగం రాముడు యుద్ధం చేసే టైంకి ఎలా తీసుకుని వెళ్ళాడు? ఎలా అనే కాదు, ఎందుకు తీసుకుని వెళ్ళాడు? అసలు ఈ ఆస్ట్రాయిడ్ ఏంటి? దీనికి స్టోరీకి సంబంధం ఏంటి? అసలు ఇమ్మోర్టాలిటీని ఈ స్టోరీలోకి ఎలా తీసుకొని వస్తారు? ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. డీటెయిలింగ్లోకి వెళ్తే వీడియో స్టార్టింగ్లోనే ఫస్ట్ వరల్డ్ వారణాసి సిటీతో మొదలు పెడతారు. 512 CE అంటే 6th సెంచరీలో ఋషులు ఏదో హోమం చేస్తూ అందులో లాస్ట్లో పూర్ణాహుతి వేస్తారు. ఆ పూర్ణాహుతి ఫైర్ నుంచి ఆస్ట్రాయిడ్ లో ఉండే ఫైర్ కి ట్రాన్సిషన్ కొడతారు. ఈ ఆస్ట్రాయిడ్ పేరు శాంభవి. ఇది 21st సెంచరీ, అదే 2027 లో పడుతుంది. శాంభవి అంటే ఇది పార్వతీదేవి నేమ్స్ లో ఒకటి. మళ్ళీ పార్వతీదేవి అంటే ఇది కూడా లార్డ్ శివ రిలేటెడ్ నేమే కదా. అండ్ నెక్స్ట్ ఆ ఆస్ట్రాయిడ్ అనేది అంటార్క్టికాలో ఉన్న రాస్ ఐస్ షెల్ఫ్ లో పడుతుంది. అది అంటార్క్టికాలోనే లార్జెస్ట్ ఐస్ షెల్ఫ్. ఇక్కడ ఫైర్ టు ఐస్ ట్రాన్సిషన్ కొడతారు. ఇక్కడే సెకండ్ వరల్డ్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇక్కడ మీరు గమనిస్తే ఆ ఐస్ పీక్ పై నుంచి ఎవరో కింద పడిపోతూ ఉంటారు. ఇది రుద్ర క్యారెక్టర్ అనుకుంటా. ఆ ఆస్ట్రాయిడ్ నీళ్ళల్లో పడ్డాక ఐస్లో గడ్డగట్టేసి ఇరిగిపోయిన ఒక షిప్ కనిపిస్తుంది. కానీ షిప్ ఎందుకు వచ్చింది? రామాయణంలో వారధి ఉంటుంది కానీ మేజర్ షిప్ రిఫరెన్సెస్ ఏమి ఉండవు కదా. మరి ఈ షిప్ ఏంటి? ఆల్రెడీ ఆ షిప్ లో చాలా ఇయర్స్ క్రితం కొంతమంది అక్కడికి వస్తే షిప్ మునిగిపోయి ఉండొచ్చు కదా, బికాస్ అది పైరేట్ షిప్ లా ఉంది. కట్ టు ఆఫ్రికా, అంబోజ్లీ వైల్డర్నెస్ ఏరియా చూపెట్టారు. ఇది థర్డ్ వరల్డ్. ఇక్కడ మీరు చూస్తే బ్యాక్గ్రౌండ్ లో బాగా పారాషూట్ వేసుకుని దూకేస్తాడు. ఫ్రంట్ లో మాత్రం యానిమల్స్ చూపెడతారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఒక నైట్ షాట్ ఉంటది. ఏంటి, హిప్పోస్ అన్ని అటాక్ చేస్తుంటే ఒక మంకీ ఎస్కేప్ అవుతుంటది, ఆర్ రోప్ ని క్యాచ్ చేసేస్తుంది అనుకుంటున్నారు, అంతే కదా? లేదు, ఇక్కడ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఫ్రేమ్ పాజ్ చేసి బ్యాక్గ్రౌండ్లో చూస్తే రుద్ర అండ్ మందాకిని ఇద్దరు ఉంటారు. రుద్ర అయితే రోప్ విసురుతాడు. అది మంకీ ఎస్కేప్ అవడానికి హెల్ప్ చేస్తున్నట్ట లేదా ఇంకేమైనా అనేది మనకి ఇంకా తెలియదు. నెక్స్ట్ ఫోర్త్ వరల్డ్ చూపిస్తారు. ఉగ్రబట్టి కేవ్, వానాచల్. ఇక్కడ కాళీమాత విగ్రహం అనుకుంటారేమో, కానీ కాళీమాత కాదు. ఆ అమ్మవారి పేరు చిన్నమస్తాదేవి. మందాకిని పైనుంచి పడిపోతుంటది కదా. ఇక్కడ కూడా క్లిఫ్ ని పట్టుకొని రుద్ర చూస్తూ ఉంటాడు. నాకు చాలా ఇష్టమైన టోమ్ రైడర్ అండ్ అన్చార్టెడ్ గేమ్స్ గుర్తొచ్చాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఆ బోటంలో ఎవరో ఒక యజ్ఞం చేస్తూ ఉంటారు. అండ్ ఈ ప్లేస్ చూస్తుంటే మందాకిని క్యారెక్టర్ పోస్టర్లో ఉండే ప్లేస్ ఇదే అన్నట్టుంది. అండ్ ఆ యాగం చేస్తుంది ఎవరు? ఖచ్చితంగా కుంభ అయితే కాదు. అండ్ మందాకిని కాస్ట్యూమ్ కూడా ఒక అడ్వెంచర్ రైడ్ లో ఉన్నప్పుడు వేసే కాస్ట్యూమ్స్ కావవి. సో ఒకటి తనని ఎవరో వశపరుచుకుని ఉండాలి, ఆర్ ఇది మన హీరో హీరోయిన్ వేసే ట్రాప్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ చిన్నమస్తాదేవి గురించి కొంచెం హిస్టరీ చెప్పాలి మీకు. ఒకానొకప్పుడు పార్వతీదేవి జయ అండ్ విజయతో కలిసి స్నానానికి వెళ్తారు. వాళ్ళని శాకిని డాకిని అని కూడా అంటారు కొన్ని స్టోరీస్ లో. అండ్ ఇక్కడ ఆమె స్నానానికి వెళ్ళే రివర్ పేరేంటి గెస్ చేయండి? అఫ్ కోర్స్ ఎస్, ఆ రివర్ మందాకిని రివరే. మన హీరోయిన్ పేరు కూడా అదే. అక్కడ స్నానానికి వెళ్ళినప్పుడు ఆ అటెండెన్స్ ఇద్దరు ఆకలి అని అడుగుతూ ఉంటారు. సో అమ్మవారు తన తల తనే నరికేసుకొని ఆ బ్లడ్ తో వాళ్ళ ఆకలి తీరుస్తుంది. కానీ ఆ బ్లడ్ కింద పడకుండా తన ఓన్ హెడ్ తో డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. చిన్నమస్తాదేవి పవర్ అంటే గెస్ చేయండి. ఎస్, ఎగ్జాక్ట్లీ టైం కంట్రోల్. అగైన్ ఈ మూవీలో కూడా టైం ట్రావెల్ ఎలిమెంట్ ఉంటుంది. ఇలా కూడా మనం ఆలోచించుకోవడానికి ఇంకో లింక్ తీసుకొచ్చారు రాజమౌళి గారు. అండ్ ఇది ఆ గాడెస్ రియల్ స్టోరీ. కానీ వెతికితే ఈ మూవీలో యూజ్ చేసిన ఉగ్రవడ్డీ కేవ్ అండ్ వానాంచల్ నేమ్స్ ఎక్కడా దొరకలేదు. సో మేబీ రాజమౌళి గారు ఈ సినిమా కోసం ఆ నేమ్స్ అండ్ ప్లేస్ క్రియేట్ చేసి ఉండొచ్చు. ఈ షార్ట్ తర్వాత ఫిఫ్త్ వరల్డ్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇది త్రేతాయుగంలో లంకా నగరం. హనుమాన్ షార్ట్ పెడతారు. క్రేజీ ఉంది. కానీ ఇక్కడ హనుమాన్ తోక మీద ఒక రథం ఉంటుంది. ఆ రథంలో ఎవరున్నారు? జూమ్ చేసి చూడండి, అక్కడ రథం చుట్టూ ఒక ఫోర్స్ ఫీల్డ్ ఉంది. ఆ రథంలో బాబు ఉన్నాడు, కానీ ప్రెసెంట్ డే కాస్ట్యూమ్లో ఉంటాడు. అదే ట్విస్ట్. అంటే టైం ట్రావెల్ చేసి ఆ రథం వేసుకొని వెళ్తాడనమాట. అండ్ కరెక్ట్గా చూడండి, బాబు వెనక కుంభ కూడా ఉంటాడు. క్రేజీ థింగ్ ఏంటంటే అక్కడ యుద్ధం రాముడు అండ్ కుంభకర్ణుడి మధ్య జరుగుతుంది. ఆల్రెడీ కుంభ అంటే కుంభకర్ణ అని మనకు అర్థమైపోయింది. అండ్ మన బాబే రాముడు అని ఎస్ఎస్ రాజమౌళి గారు చెప్పేశారు. అంటే మనం ఒక్క షాట్లోనే ఇద్దరు మహేష్లని యాజ్ రామ్ అండ్ రుద్ర అండ్ ఇద్దరు పృథ్వీరాజ్ని యాజ్ కుంభ అండ్ కుంభకర్ణ చూడొచ్చు అనమాట. జస్ట్ ఇమాజిన్, రేపు స్క్రీన్ మీద ఈ షార్ట్ పడినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? థియేటర్లు పగిలిపోతాయి అంతే. అది పక్కన పెడితే అసలు రుద్ర అండ్ కుంభ ఇక్కడికి ఎందుకు వెళ్ళారంటారా? ఇంకో చిన్న స్టోరీ చెప్పాలి మీకు. రామాయణంలో వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ బ్యాటిల్స్లో ఒకటి రాముడు వర్సెస్ కుంభకర్ణ. లిటరల్లీ కుంభకర్ణుడు ఎంత స్ట్రాంగ్ అంటే ఎవ్వరు ఆపలేరు. చివరికి రాముడు వస్తే గానీ కుంభకర్ణుని ఆపడం కుదరదు. ఇక్కడ కుంభకర్ణ ఎలా చేస్తాడు అంటే, ఫస్ట్ రాముడు తన ఆరోస్తో కుంభకర్ణుడి చేతులు కాళ్ళు నరికేస్తాడు. అయినా కుంభకర్ణుడు చావడు. సో ఫైనల్లీ రాముడు ఇంద్రాస్త్రం యూజ్ చేసి కుంభకర్ణుడిని చంపుతాడు. గెస్ వాట్? విలన్ పేరు కుంభ. తనకి హ్యాండ్స్ పనిచేయవు, లెగ్స్ పనిచేయవు. ఎందుకంటే
అప్పుడు రాముడిని నరికేశాడు కదా. కుంభకర్ణుడితో ఉన్న ఇంకొక థింగ్ ఏంటి అంటే స్లీప్, చాలా నిద్రపోతాడు. సో మేబీ హైబర్నేషన్ లో ఉన్నాడా, అంటార్కిటికాలో ఉన్నాడా? ఒరిజినల్ స్టోరీలో అయితే కుంభకర్ణ చచ్చిపోతాడు, కానీ మేబీ టైం ట్రావెల్ వల్ల టైం లైన్ డిస్టర్బ్ అయ్యి కుంభ డెత్ ఎస్కేప్ అయితే. అగైన్ ఇవన్నీ మా థియరీస్ అంతే. ఇక్కడ కూడా రాముడు బాణం వేస్తాడు, ఇంద్రాస్త్ర. ఇక్కడ ట్రాన్సిషన్ చాలా ఇంపార్టెంట్. ఆ ఇంద్రాస్త్రం నుంచి డైరెక్ట్ ట్రాన్సిషన్ మళ్ళీ వారణాసికి వస్తుంది, మణికర్ణిగా ఘాటికి వస్తుంది. అంటే ఆ ఇంద్రాస్త్రం అనేది వారణాసిలోనే పడుతుందా? ఒకవేళ మోస్ట్ పవర్ఫుల్ అయిన కుంభాన్ని చంపాలంటే పవర్ ఉన్న అస్త్రం అదే అయితే మరి బాబుని మళ్ళీ అస్త్ర ప్రజెంట్ డేకి తీసుకొస్తాడా? ఇక ఫైనల్లీ అస్త్రం నుంచి రుద్రాకి ట్రాన్సిషన్ వచ్చేస్తుంది వారణాసికి. వారణాసి శివుడు ఉండేవారు, కానీ ఇక్కడ లింక్ మాత్రం రామాయణంతో ఉంది. ఇట్లా రాజమౌళి తెలివిగా శివుణ్ణి రాముణ్ణి కలిపి బాబు క్యారెక్టర్ డిజైన్ చేస్తారు. ఇట్లా బాబు త్రిశూలంతో నంది మీద నుంచి అరుస్తూ వచ్చే షాట్ అయితే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఫ్రేమ్స్ ఇవన్నీ. అండ్ వారణాసి టైటిల్ కార్డ్ కూడా చూడండి, ఎర్త్ హొరైజన్ అనేది బౌ షేప్లో ఉంటుంది. ఆ సంభవి ఆస్ట్రాయిడ్ కింద పడేటప్పుడు ఆరో షేప్లో ఉంటుంది. ఇలా బౌ అండ్ ఆరో లుక్తో రామాయణం థీమ్ కన్వే చేస్తారు. అండ్ ఇంకో రకంగా చూస్తే అది టైమర్ టిక్ అయ్యేలా కూడా ఉంది. ఇలా టైం ట్రావెల్ థీమ్ కూడా కన్వే చేశారు. అండ్ ఈ రివీల్ వీడియో బట్టి మూవీ జరిగే టైం లైన్ చెప్పాలంటే ఈ స్టోరీ త్రేతాయుగంలో యుద్ధకాండని టచ్ చేసి 6th centuryలో వారణాసిని దాటి 21st centuryలో ఆస్ట్రాయిడ్ పడే వరకు ఉంటుంది. సో ఈ టైం ట్రావెలర్ మూవీలో మహేష్ అదే రుద్ర ప్రజెంట్ టైం నుంచి రామాయణం యుద్ధకాండకి ట్రావెల్ చేస్తారు. మహేష్ బాబు యాజ్ రాముడు. అసలు రుద్రాకి రాముడికి లింక్ ఏమై ఉంటుంది? దీనికి ఒక థియరీ ఉంది. మీకు గుర్తుంటే అప్పట్లో ఈ మూవీకి జనరేషన్ 63 అనే టైటిల్ ఒకటి బాగా ట్రెండ్ అయింది. అండ్ లార్డ్ డ్రామా ఇక్ష్వాకు డైనాసిటీలో 63rd జనరేషన్ కింగ్. సో దీనివల్ల అప్పట్లో ఈ టైటిల్ కొంచెం బజ్ వచ్చింది. నిన్న ఈవెంట్లో మన రాజమౌళి గారు మన మహేష్ గారు రాముడిలాగా అనిపిస్తారు అని చెప్పేశారు. సైంటిఫికల్లీ ఇప్పుడు రాముడి లీనేజ్ లేదు, కానీ ఫిక్షనల్ స్టోరీ కాబట్టి మేబీ రాముడి అంశతో రుద్ర పుట్టడం, ఈ ఆస్ట్రాయిడ్ ని ఆపాలి అనే కారణం కోసం పుట్టడం లాంటివి ఏమైనా లింక్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ప్రజెంట్ మహేష్ రాముడు అవతారంలో షాట్ ఇదే. అండ్ ఫైనల్లీ ఈ రివీల్ వీడియోలో ఇంతవరకు షూట్ చేసిందని చూపించేశారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వారణాసి మూవీ షూట్ ఒడిశాలో కూడా జరిగింది. కుంభా సీన్స్ ఈ రివీల్ వీడియోలో అయితే ఇంకా పెట్టలేదు. అండ్ ఎప్పట్లానే సరదాగా ఈ రివీల్ వీడియోతో ఒక చిన్న స్టోరీ మనం క్రియేట్ చేసుకోగలిగితే ఎంఎం కీరవాణి గారు కుంభా క్యారెక్టర్కి కళలు వస్తూ ఉంటాయి, అవి ఎవరికైనా చెప్తే పిచ్చోడు అంటారు అని చెప్పారు. సో మేబీ కుంభా క్యారెక్టర్కి ఆస్ట్రాయిడ్ మన ఎర్త్ మీద, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే వారణాసిలో పడుతుంది అని డ్రీమ్ రావడం మీద జరుగుండొచ్చేమో. సో దాన్ని ఆపాలంటే ఏం చేయాలో కుంభా ఒకడికే తెలుసు. ఇప్పుడు అది చెప్పాలంటే కాళ్ళు చేతులు పడిపోయిన తను నార్మల్ అవ్వాలి, అమరత్వం రావడం కోసం సంజీవని కావాలి, అతనికి దొరికితేనే చెప్తాను అనే దాంట్లో ఉండుండొచ్చు కదా. మరి కుంభా ఈ సంజీవని కోసం రుద్రానే ఎందుకు చూస్ చేసుకోవాలని అడిగితే దీనికి కూడా ఎంఎం కీరవాణి గారు చెప్పిన డ్రీమ్ థియరీనే. కుంభాకి ఆ త్రేతాయుగం రాముడి లినేజ్ రుద్రానే అని తనకి తెలిసి ఉండొచ్చు. ఆ రాముడు రుద్ర ఒకేలా ఉన్నారని తనకి మాత్రమే తెలిసి ఉండాలి. సో మహేష్ చూస్ చేసుకుంటాడు. అండ్ వారణాసి అంటే సిటీ ఆఫ్ రుద్ర, అది తన సిటీయే. సో తన సిటీని పడబోయే ఆస్ట్రాయిడ్ నుంచి సేవ్ చేసుకోవడానికి కుంభాకి హెల్ప్ చేయడానికి ఒప్పుకొని ఉండాలి. ఇది సరదాగా కనెక్ట్ చేసుకుంటే వచ్చిన స్టోరీ. ఆబ్వియస్లీ రాజమౌళి మన ఇమాజినేషన్ మించి తీస్తారనుకోండి, అంతవరకు మన ఆనందం మంది. మీరు ఒకటి గమనించారా, రాజమౌళి గారు బేసికల్లీ స్టోరీ బోర్డ్స్ ని లైఫ్ కి తీసుకొని వచ్చి రిలీజ్ చేస్తారు. ప్రతి స్టోరీ బోర్డ్ ని ఒక సీక్వెన్స్ లా తీసుకున్న మూవీ స్ట్రక్చర్ మనకు అర్థమైపోద్ది. ముందు వారణాసిలో ఆస్ట్రాయిడ్ ఫస్ట్ టైం పడటంతో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ప్రెసెంట్ డే కూడా అదే ఇష్యూ. దీన్ని కాపాడటానికి హీరో ఏం చేశాడు, గ్లోబ్ ట్రాటింగే కాదు టైం ట్రాటర్ లా ఎలా మారాడు అనేది మూవీ. ఈ గ్లోబ్ అంతా ఎలా చుట్టేశాడో టైంలో కూడా అలానే వెనక్కి వెళ్తాడు. అందుకే టైం ట్రాటర్ అని కూడా కాన్సెప్ట్ రివీల్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ గ్లింప్స్ చూస్తే మీకు ఏ విజువల్స్ ఎక్స్పెక్ట్ చేయాలో తెలిసిపోద్ది. మంచులో ఒక సీక్వెన్స్, జంగిల్లో యానిమల్స్ మధ్యలో ఒకటి, దెన్ రామాయణ పార్ట్ ఒకటి, మళ్ళీ వారణాసి, లాస్ట్ లో హీరో క్లైమాక్స్ కి నంది మీద రావడం. ఇలానే ఉంటది స్ట్రక్చర్. సో గ్లింప్స్ అయిపోయింది, ఈ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది, కానీ ఎమోషన్ మాత్రం అలానే ఉంది. ఈ ఈవెంట్ చూసినట్టు మాత్రం నాకు ఏడుపు వచ్చిందండి. అసలు బయట జనాలు ఎలా ఉన్నారంటే ఒక్కడేమో అంటాడు, ఒకడేమో డైరెక్ట్ లాంచ్ చేసిన బాగుండు ఈ స్టంట్స్ అని ఎందుకు అంటాడు, వేరే రాష్ట్రం వాడేమో మన సినిమా కన్నా వాళ్ళ పోస్టర్కి ఏమో తోపు అంటాడు. అసలు ఆ 3 minutes ట్రైలర్లో ఇన్ని డీటెయిల్స్ ఉన్నాయి, జస్ట్ ఒక్కసారి చూసి ఇవేం చూడకుండా ఇలా ఉంది అలా ఉంది అనేస్తున్నారు. ఈవెంట్ కవరేజ్ ఇవ్వలేదు ఏడ్చేవాడిని ఏమనాలి సార్? డూడ్, యూట్యూబ్ లో అందరిలో రిలీజ్ చేయడానికి ఆయన అంత పెద్ద స్క్రీన్ కట్టించారా? నెల ముందు బాహుబలి ఎపిక్ ని ఐమాక్స్ రేషియోకి ఊరికే కన్వర్ట్ చేయలే, ఈ ఐమాక్స్ రేషియోని కన్వర్టెడ్. కానీ నేను రియల్ ఐమాక్స్ తీసుకొని వస్తా, ప్రీమియం లార్జ్ స్కేల్ ఫార్మాట్ తీసుకొని వస్తా, వరల్డ్ సినిమాకి ఇండియన్ సినిమా స్టాచర్ చూపిస్తా అని మొత్తం ఇనిషియేటివ్ తీసుకుంటే మీరేమో యూట్యూబ్లో రిలీజ్ చేసేయండి అంటున్నారు. ఇట్లా రేషియోస్ ఎలా వర్క్ అవుతాయని ప్రభాస్ అండ్ రానా ముందే ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఆడియన్స్కి ఆ రేషియోస్ విజువల్గా చూపిస్తేనే అర్థమవుతుందని అంత పెద్ద స్క్రీన్ కట్టించారు. అరే భయ్యా, మీకు ఏమైనా అర్థమవుతుందా?
మీ ఈగోల కన్నా ఇది చాలా పెద్దది. బాహుబలి రిలీజ్ అయితేనే ఫిల్మ్ మేకర్స్ కి మనీ వచ్చి చాలా చిన్న సినిమాలు డేరింగ్ గా రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఏదో రీఇన్వెంట్ చేయడానికి ట్రై చేస్తుంటే మధ్యలో మీ గోల ఏంట్రా? ఆ మొత్తం గ్లిమ్స్ విఎఫ్ఎక్స్ కే 1 year పట్టింది, కానీ టెస్ట్ చేయడమే అవ్వలేదు. పాపం లీక్ అయిపోయిందని మినిమం ఎంపతి లేదు. ఆయనకి అక్కడ స్టేజ్ మీద ఏం చేయాలో తెలియట్లేదు. మొత్తం ఫ్యామిలీ స్టేజ్ మీద ఇబ్బంది పడుతున్నారు. సుమా గారికి అయితే గుడి కట్టేయాలండి. అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఈవెంట్ ని హోల్డ్ చేశారు. అసలు అప్పటికి లీక్ అవ్వకుండా ప్లే అయి ఉంటే అవన్నీ పెద్ద పెద్ద సర్ప్రైజ్ అయి ఉండే. విక్టిమ్స్ అయిపోయారు భయ్య వీళ్ళు. అండ్ రాజమౌళి గారికే కాదు, బాబుకి కూడా ఇది ఎమోషనల్ డేనే. కృష్ణ గారు మనం వదిలి వెళ్ళిన రోజు. జస్ట్ ఇమాజిన్, ఇలాంటి రోజు ఏమైనా అశుభం జరిగినా ఒక భయం అనేది ఉండిపోద్ది కదా. ఫ్యాన్స్ ముందు లాస్ట్ టైమే వల్నరబుల్ అయ్యారు, అందరూ ఎమోషనల్ అయ్యారు. అసలు మార్నింగే యూ విల్ ఫీల్ ప్రౌడ్ డాడ్ అండ్ పోస్ట్ చేసి మరీ వచ్చారు. చూస్తే ఇలా అయింది. ఈవెంట్కి వచ్చి గర్వంగా ఇవన్నీ చూపిద్దాం అనుకున్నారు. లిటరల్లీ వాళ్ళు ఎమోషనల్ ఉన్నారు, అంత లో అయిపోయారు. అండ్ ఇంకో 2 years లో ఇండియన్ సినిమాని గ్లోబ్ మీద పెట్టబోయేది వీళ్ళే. స్టంట్స్ కేటగిరీకి పక్కా ఆస్కర్స్ గట్టి పోటీ ఇస్తారు. అదేదో సినిమాలో సేమ్ షాట్ ఉంది, హీరో ఎద్దు మీద వచ్చేస్తారు అంటారు. అసలు బుర్రుందారా మీకు అనాలనిపించింది. అంతేలే, బాహుబలికి కూడా నెగిటివ్ చేసి జెండు బామ్ మీమ్స్ పెట్టారు. అసలు కొత్త ట్రెండ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నవన్నీ ఇన్నేసి మాటలంటే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. ఐ విల్ సే దిస్ అగైన్, రాజమౌళి విజన్ వేరే ఎవ్వరు అచీవ్ చేయలేరు. మన ఇండియన్ సినిమాలోనే కాదు, గ్లోబ్ లోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ విజువల్ స్టోరీ టెల్లర్. ఒక వైడ్ షాట్ పెడితే మైండ్ పోద్ది అనే లెవెల్లో ఉంది స్కేల్. హాలీవుడ్ వాళ్ళు జై బాబు అని అరిస్తే ఎట్లుంటది ఇమాజిన్ చేసుకోండి. ఈ హైస్ అన్ని మనం ప్రౌడ్ ఫీల్ అవడానికే కదా చేసేది. ఈ మీడియాకర్ అనేటోడు రేపు ఆస్కార్ స్టేజ్ దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు ఏమంటాడో చూడాలనుంది. మీరు ట్రోల్స్ చేసినా ఆయనవి రాంగ్ అని ప్రూవ్ చేయడం ఆయన కొత్త ఏం కాదు. కానీ ఒక ఫిల్మ్ మేకర్ అండ్ యాక్టర్ మొరాల్ డౌన్ చేయొద్దు. దే ఆర్ మేకింగ్ సంథింగ్ గ్రేట్. ఆ ఇంటెంట్ అర్థం చేసుకోండి భయ్యా. ఎంపతితో మాట్లాడండి. రామాయణంలో ఒక ఘట్టాన్ని మన టైం ట్రావెల్ ఎలిమెంట్ అండ్ అడ్వెంచర్ స్టైల్లో చూస్తామంటేనే మెంటల్ మాస్ ఐడియా అది. ఇప్పుడు కూడా రాజమౌళి గారు గ్రేటర్ ఇంటెంట్తోనే వెళ్తున్నారు. ఇది మహాభారతకి ప్రాక్టీసే. రామాయణ తీస్తే నెక్స్ట్ మహాభారతకి స్టేజ్ అనేది సెట్ అవుతుంది. సర్లే, తగిలిన దిష్టి పోయింది అనుకుందాం. కానీ ఏ మాట కామాట ఈవెంట్ అయితే అద్దిరిపోయింది. అసలు బాబుని అట్లా పైకి లేపాలి అనే థాట్ ఎవరితో కానీ దండం పెట్టేయాలి అంతే. ఒక ఈవెంట్ లో ఏ స్టార్ హీరోకి ఈ లెవెల్ ఎలివేషన్ ఎక్కడ పడలేదు. టీఎఫ్ఐ హిస్టరీలోని బిగ్గెస్ట్ మూవీ ఇంట్రడక్షన్ ఈవెంట్ ఇది. అలా నంది మీద మహేష్ బాబు వస్తుంటే బాబు విశ్వరూపంగా ఒక చిన్న గ్లింప్స్ ఇచ్చారు అంతే. మహేష్ బాబు రాముడు అనగానే మెంటల్ ఎక్కిపోయింది. గతంలో ధర్మాన్ని నిలబెట్టే రాముడు, ప్రస్తుతంలో ప్రళయకాల రుద్రుడు. ఇదే మహేష్ బాబు నవరస నట విశ్వరూపం. రాసి పెట్టుకోండి. కానీ రాజమౌళి గారు పెద్ద జీడిపప్పోడు మిస్ చేస్తారండి. మర్చిపోయారా? బాబేడి అదే లయనేది సార్. ఆ ఒక్క జీడిపప్పును మాత్రం సింహాన్ని పెద్ద స్క్రీన్ మీద చూడండి అని దాచారు అనుకుంటా. ఏదైతేనే ఈవెంట్ అయ్యాకైతే వేరే లెవెల్ హైతో పడుకున్నా నేను. నా మైండ్లో మాత్రం రిసౌండ్ అయిన డైలాగ్ ఒక్కటే, జై బాబు, జై జై రాజమౌళి. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థై వ్యూ.